సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో 3 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. కిష్టారెడ్డిపేటలో అక్రమంగా నిర్మించిన కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో ఉన్న వారిని హైడ్రా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు, హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు. మరోవైపు పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో 860 ఎకరాల భూమిని కాపాడుతున్న ప్రభుత్వం అంటూ చెప్తోంది. 863 ఎకరాల భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన గెస్ట్ హౌస్ అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా తొలగిస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలంలో 3 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. కిష్టారెడ్డిపేటలో అక్రమంగా నిర్మించిన కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలప్స్ భవనంలో ఉన్న వారిని హైడ్రా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు, హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు. మరోవైపు పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో 860 ఎకరాల భూమిని కాపాడుతున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు. 863 ఎకరాల భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ముఖ్యం గెస్ట్ హౌస్ అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా తొలగిస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని అమీన్పూర్లో హైడ్రా అధికారులు అయితే మాత్రం 3 ప్రాంతాల్లో అయితే మాత్రం కూల్చివేతలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి సంస్థలపై అయితే మాత్రం హైడ్రా కూడా జూల్పిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 1,500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటానికి అయితే మాత్రం హైడ్రా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీని విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని హైడ్రా తెలిపింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, రవి, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట హైడ్రా అధికారులు అయితే ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించిన అధికారులు అయితే ఈ యొక్క అడ్డుకునేందుకైతే స్థానికులు అధికారులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకొని ఇళ్లనైతే కాల్ చేపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క 208 గల సర్వే నంబర్లో ఈ యొక్క ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో 45 కుటుంబాలు అయితే రెంటుకుంటున్నాయి. ఈ రెంటుకున్న వారిని వెంటనే ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా గతంలో హైడ్రా అధికారులను పోలీసుల నిర్బంధంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే మనకు. అయితే ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలోని ఐలాపూర్ గ్రామ పరిధిలోని 208లో ఉన్నటువంటి కేఏ రెసిడెన్షియల్ క్రిస్టల్ డెవలప్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క వారిని ఖాళీ చేపిస్తున్నారు. అయినప్పటికీ హైడ్రా అధికారుల భవనంలో 45 ప్లాట్లలో ఈ యొక్క 45 కుటుంబాలు అయితే అద్దెకున్నటువంటి పరిస్థితి ఉంది. వీరిని ఖాళీ చేయించడంలో ఎక్కడికి ఏం చేయాలన్నట్టయితే ఆ హైడ్రా అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి రెంటర్స్. అయినప్పటికీ ఈ యొక్క అధికారులు మాత్రం అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మధ్యలో ఈ యొక్క రెంటర్స్ అయితే ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఖాళీ చేపించిన పిల్లపై ఈ యొక్క భవనాలను అయితే కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 జేసీబీలు 2 ప్రొక్రేన్లతో అయితే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూస్తున్నట్టయితే ఈ హైడ్రా అధికారుల సిబ్బందితో అదేవిధంగా ఈ యొక్క పోలీస్ బలగాలు కూడా అక్కడ ఉన్నారు. ఈ నిర్మాణంలో కూల్చివేసేందుకైతే హైడ్రా అధికారులకు పూర్తిగా సిద్ధమయ్యారని కూడా చెప్పవచ్చు.
అయితే ఇదిలో ఉండగా హైడ్రా అధికారులు పేదల మీదకి వస్తున్నారని, తమ జోలికి వస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నట్టయితే హైడ్రా అధికారులను కూడా వీరు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన కట్టడాలను అయితే కూల్చివేయడానికి అయితే హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణాలను కూల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. మొత్తంలో వీరి అందరినీ ఖాళీ చేసిన వెంటనే ఈ యొక్క భవనాలను కూడా కూల్చివేసే ప్రయత్నంలో అయితే కొనసాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ హైడ్రా మాత్రము ఏదైతే కబ్జాదారులనైతే నుండి ఈ యొక్క భూములను కాపాడేందుకైతే పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తు మధ్యలో అయితే ఈ యొక్క ప్రయత్నం ఆపరేషన్ అయితే కొనసాగుతుందని కూడా మనము చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాము.